హాయ్ అండి అందరికీ. నేను లాస్ట్ వీడియోలో నా బిజినెస్ లైఫ్ స్టైల్ ఎప్పుడు నేను స్టార్ట్ చేశాను అనేసి చెప్పాను కదా, 2007 అని. అది రాంగ్ అండి. 2000లో స్టార్ట్ చేశాను. ఐ థింక్ నేను అప్పుడు 6th క్లాస్లో ఉన్నాను అనుకుంటా. నిజం చెప్తున్నాను, నాకు ఒకసారిగా నేను చేసిన బిజినెస్ చేస్తుండేవే ఆ విధానము ఒకసారి నాకు గుర్తు తెచ్చుకుంటే కన్నా నాకు కరెక్ట్గా క్వాలిటీస్ ఉన్నాయని నాకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ సంథింగ్ అంటారు కదా, ఒక పాజిటివ్ ఎనర్జీ నాకైతే వస్తుంది. అది కానీ ఒకసారి నాకు గుర్తొస్తాయి కదా. ఎందుకంటే ఆ ఏజ్లో అప్పట్లోనే నేను 6th క్లాస్ అండ్ 2000 ఇయర్లోనే ట్రేడింగ్ బిజినెస్ చేశాను అన్నమాట. నిజం చెప్తున్నాను. అప్పట్లో పిల్లవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఏదన్నా సమ్ టీచర్స్ ఏదైనా చెప్తే అది చేయాలి ఇది చేయాలని అనుకుంటారు కదా. అది ఎలా జరిగిందో నేను చెప్తాను చూడండి. మీకు కామెడీగానే అనిపించవచ్చు మేబీ, బట్ నాకైతే ఇప్పుడు ఆలోచన చేస్తే చాలా సీరియస్గా తీసుకోవచ్చు. అదేంటంటే మా స్కూల్లో సంథింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. బయట అదర్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వచ్చి మా స్కూల్కి అక్కడ విజిట్ చేసేవాళ్ళు. ఎవరెవరు ఏమేమి ప్రాజెక్ట్ చేశారో అక్కడ డిస్ప్లేలో పెట్టుకొని అక్కడ ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. సో మనం ఏ ప్రాజెక్ట్ పైన మనకు అంత ఇంట్రెస్ట్ లేదు అప్పట్లోనే. సో బయట స్కూల్స్ నుంచి వస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పి అన్నారు కాబట్టి నేను మా ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళ దగ్గర వాటర్ మెలన్స్ ఉంటే అవి లాస్ట్ ఎండింగ్ స్టేజ్ అనమాట. ఆల్మోస్ట్ సైజ్ తగ్గిపోయింది. టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి, సైజ్ తగ్గిపోయినాయి. వాళ్ళు నాకు ఇచ్చారు, నువ్వు పోయి స్కూల్ దగ్గర అమ్ముకోపో అని చెప్పేసి అని. 2 రూపీస్తో ఈచ్ వన్ 2 రూపీస్. బట్ నేనేం చేశాను, వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా బల్క్గా తెచ్చుకునేసి నేను అక్కడ ఒక టేబుల్ మీద పెట్టుకునేసి అమ్మేస్తున్నాను అనమాట. 2 రూపీస్ 3 రూపీస్ చెప్తున్నాను, 5 రూపీస్ కూడా అమ్మాను. ఆల్మోస్ట్ నాకు తెలిసే అప్పట్లో ఒక 50 or 100 ప్లస్ అమ్ముకుంటాను అనుకుంటా. నేనేంటంటే మొత్తం అమౌంట్ కలెక్ట్ చేసుకొని నేను హానెస్ట్గా ఉండాలని చెప్పని, నేను జెన్యున్గా ఉండాలని. బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉండాలి, మనం అక్కడ 2 రూపీస్కి అయితే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి రిమైనింగ్ అమౌంట్ మనం పెట్టుకోవాలి, అదే కదా ప్రాఫిట్. బట్ నేను జెన్యున్గా ఉండాలి, నేను హానెస్ట్గా ఉండాలని చెప్పేసి నేనేం చేశాను, వచ్చిన అమౌంట్ కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేశాను. వాళ్ళ చేతిలో పెట్టి హానెస్ట్, నేను నిజాయితీగా ఉన్నాను అది ఇదని చెప్పేసి అని వాళ్ళు ఇస్తారని చెప్పేసి నేను మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాను. లాస్ట్ ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 30 రూపీస్ ఏమో అనుకుంటా. ఆల్మోస్ట్ 150 రూపీస్ దాకా ప్రాఫిట్ వచ్చిండొచ్చేమో. 150 కాదు, అంతకు మించే వచ్చిండొచ్చు అనుకుంటా. బట్ వాళ్ళు నాకు ఇచ్చిన అమౌంట్ 30 రూపీస్ ఆర్ సంథింగ్, ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. అంత 300 400 అయితే వాళ్ళకి బిజినెస్ చేసి నేను సేల్ చేసి వాళ్ళకి ఇచ్చాను అనమాట. సో అలా ఉన్నింది నా ఫస్ట్ బిజినెస్. నేను లైఫ్లో నేను మర్చిపోలేను అనమాట, ఇప్పటికి కూడా మర్చిపోలేను. ఇప్పటికి 26 ఇయర్స్ అవుతుంది. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. నేను చేసిన ఫస్ట్ బిజినెస్ మా స్కూల్లో నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు వాటర్ మెలన్స్ తీసుకెళ్ళి నేను అమ్మా. అది నా ఫస్ట్ బిజినెస్. నా లైఫ్లో నేను మర్చిపోలేను. మీరు కూడా మీ లైఫ్లో ఇలాంటి బిజినెస్ చేశారా? మీ స్టడీస్ టైంలో అవ్వచ్చు, ఎప్పుడైనా కానీ మీరు కూడా అలాంటి బిజినెస్లు చేశారా మీ లైఫ్లో? ప్లీజ్ కామెంట్ చేయండి.